అండ్ సో ప్రతిసారి ఇదే జరుగుతుంది. కష్టపడి పట్టుకుంటే ఎవిడెన్స్ లేదు అని వీడి చేస్తున్నారు. ఈ యూనిఫామ్ నాకు పవర్ ఇవ్వలేదు, నా చేతులకు సంఖ్యలు వేసింది. ఇక ఎలా కాదు. ప్రజలని అన్యాయంగా మోసం చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటి నుండి నేను ఆఫీసర్ని కాడు, రుద్రకాల్. కానీ ఎవరు నువ్వు? అడ్డు తప్పుకో ఇక్కడి నుండి, లేకపోతే అంతం చేస్తా. ముందు నువ్వు నా నుండి బతికి బయటపడు. రే ఎక్కడ అన్యాయం జరిగినా రుద్రకాల్ ఎదుర్కోవడానికి వస్తాదురా. సార్, ఎవరో కొత్త హీరో రాత్రి ఎనల్గే కొడుకుని కొట్టి జరుగుతున్న మోసం అందరి ముందుకు తెచ్చాడు. మంచిదే కదా కానిస్టేబుల్, మనం ఫైల్ క్లోజ్ చేయడానికి చూస్తాం, వాడు క్రైమ్ క్లోజ్ చేయడానికి చూస్తున్నాడు. వాడెవడో మన అబ్బాయిని కొట్టి కన్సైన్మెంట్ మొత్తం తగలపెట్టాడు. మాస్క్ వేసుకొని ఉన్నాడు. వాడి మాస్క్ తీసి తల నరికి నాకు తెచ్చి ఇవ్వండి. ఏవండి, అతను ఎవరు? రుద్రకాళ్. ప్రజలకు చాలా సహాయం చేస్తున్నాడు. అతను మాస్క్ తీ అందరి ముందుకు వస్తే బాగుంటుంది. రాధా, మంచి చేయాలే గానీ మనిషి కనిపడితే అవసరం లేదు. ఫ్రెండ్స్, సినిమాటిక్ స్టైల్లో ఇలాంటి ఏ స్టోరీ వీడియోస్ మీరు కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు నేను నా స్టోరీస్ ఛానల్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నా స్టోరీస్ ఛానల్ ఆల్రెడీ మానిటైజ్ అయ్యింది, రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. ఎలా అయితే మీకు ఇంట్రోలో చూపించానో అలాంటి స్టోరీ వీడియోసే నేను జనరేట్ చేస్తుంటాను. సో చూడండి, నా ఛానల్ అయితే మానిటైజ్ కూడా అయ్యింది. మీకు రెవెన్యూ కూడా చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ ఈ వీడియో ఓపెన్ చేశాను. ఇక్కడ 8.9K వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి. సో దీనికైతే మనకు రెవెన్యూ ఇక్కడ చూడొచ్చు, $1.15 ఇక్కడ రెవెన్యూ జనరేట్ అయింది. సో ఇలాంటి ఛానల్ మీరు క్రియేట్ చేసి 2026లో చాలా ఫాస్ట్గా గ్రో చేయొచ్చు, అలాగే మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ ప్రాసెస్ ద్వారా మీకు చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ మీరు పూర్తిగా ఈ వీడియోని చూడండి, ఏ పార్ట్ మిస్ అవ్వకండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టోరీస్లో మీ సొంత ఫేస్ వాడండి, సెలబ్రిటీ ఫేసెస్ ఇప్పుడు వాడకండి, కొంచెం అది కోర్టులో కేసు అనేది జరుగుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇలా ప్రాంప్ట్ రాశాను జెమినైలో. నాకు ఒక అద్భుతమైన స్టోరీ స్క్రిప్ట్ ఇవ్వండి, టాలీవుడ్ స్టైల్ లైక్ మూవీలా ఉండాలి, సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇవ్వండి, ప్రాంప్ట్స్ ఇంగ్లీష్లో అండ్ డైలాగ్స్ విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో రోమన్ తెలుగులో ఉండాలి, హీరో స్టైల్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి అని ఇలా రాశాను. సో ఇలా మీరు రాసుకుంటే తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే అద్భుతమైన స్టోరీస్ జెమిని మనకు క్రియేట్ చేసిస్తుంది. ఇక్కడ మీరు టాలీవుడ్ స్టైల్ లైక్ మూవీ అని ఉంది కదా, ఇక్కడ లైక్ మూవీ దగ్గర హర్రర్ మూవీ లేదా కామెడీ మూవీ, ఫన్నీ మూవీ, యాక్షన్ మూవీ ఏదైనా మీరు రాయొచ్చు. దానికి తగినట్టు మనకు జెమిని స్క్రిప్ట్ తయారు చేసిస్తుంది. ఫ్రెండ్స్, చాట్ జీపీటీ కంటే జెమిని చాలా మెరుగ్గా స్క్రిప్ట్ అయితే తయారు చేసిస్తుంది. ఇక్కడ డైలాగ్స్ కూడా తెలుగులో చాలా స్పష్టంగా జెమిని మనకు జనరేట్ చేసిస్తుంది. సో మీరు జెమిని వాడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక స్టోరీ అనేది జనరేట్ చేశాను ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు నేను సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ కాపీ చేసి వీడియో జనరేషన్ చేసి చూపిస్తాను. ఇక్కడ వీడియో జనరేషన్ కోసం కూడా నేను 2 ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ వీడియో జనరేటర్స్ యూస్ చేసి మీకు చూపిస్తాను. ఇందులో మీకు ఏది బాగా నచ్చితే అది యూస్ చేసుకోండి, రెండు కూడా మొత్తంగా ఫ్రీ. సో చూడండి, తర్వాత స్టోరీ జనరేట్ అయిన తర్వాత ఈ స్టోరీ ఇంకా మీరు పెంచుకోవాలనుకుంటే దీని కిందే కంటిన్యూ ది స్టోరీ అని రాస్తే ఇక్కడ మనకు స్టోరీ కంటిన్యూగా ఇక్కడ జెమిని క్రియేట్ చేసి ఇస్తుంది. సో సేమ్ స్టోరీ ఇక్కడ మనకు కంటిన్యూ చేసి ఇచ్చింది జెమిని. సో ఇలా మీరు దీని కింద కూడా ఇంకా మీకు స్టోరీ ఇంకా కావాలి, ఇదే స్టోరీ ఇంకా పెంచాలి అనుకుంటే కంటిన్యూ ది స్టోరీ అని రాస్తే చాలు, ఇది అలానే పెరుగుతుంది. ఇప్పుడు మనం సీన్స్ని కాపీ చేసుకుందాం. ఫస్ట్ ప్రాంప్ట్ ఫస్ట్ సీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత క్రోమ్లోకి వచ్చేయండి, విస్క్ AI ఓపెన్ చేయండి. ఇక్కడ నుండి మనం 4K క్వాలిటీలో అద్భుతమైన ఇమేజెస్ జనరేట్ చేద్దాం. ఇమేజ్ టు వీడియో కూడా జనరేట్ చేసి చూపిస్తాను, టెక్స్ట్ టు వీడియో కూడా జనరేట్ చేసి చూపిస్తాను. విస్క్ ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా షో అవుతుంది, సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వండి. సో ఇక్కడ నా ఈమెయిల్తో నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా షో అవుతుంది, బ్రౌజ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి, ఎంటర్ టూల్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఇమేజెస్లోకి వెళ్ళండి. మీకు కన్సిస్టెన్సీ క్యారెక్టర్ కావాలంటే మన సొంత ఫేస్ మనం ఇక్కడ అప్లోడ్ చేద్దాం. తర్వాత ఇక్కడ
అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ సొంత ఫేస్ అప్లోడ్ చేసుకోండి. పైన క్యాన్సిల్ బటన్ క్లిక్ చేయండి. కాపీ చేసిన ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఆస్పెక్ట్ రేషియో బటన్. ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనకు మన అద్భుతమైన ఇమేజెస్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి మన ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఇక్కడ క్రియేట్ అయిపోయాయి. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే పెన్సిల్ ఐకాన్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ అనేది షో అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ చాలా అద్భుతంగా వచ్చింది. సో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇమేజ్ పైననే మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అలా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది, అలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇమేజ్ పైన ఉన్న డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. సో మన ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాంప్ట్ని కూడా ఇక్కడ కాపీ చేసుకుంటాను. సో మన నెక్స్ట్ సీన్ని మనం ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుందాం. తిరిగి మళ్ళీ విస్క్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ని క్లియర్ చేసేసి ఏదైతే మనం కాపీ ఇప్పుడు చేసామో అదే ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కన్సిస్టెంట్గా క్యారెక్టర్ అనేది జనరేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం మన సొంత ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసాం కాబట్టి. సో చూడండి ఇక్కడ మనకు మన ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మన ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోయాయి. సో ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఏదైనా స్టోరీ జనరేట్ చేస్తుంటారు కదా, స్టోరీలో మనం ఇమేజ్ జనరేట్ చేసిన, వీడియో జనరేట్ చేసిన ఎలాంటి వెపన్స్ యూస్ చేయకండి. లైక్ గన్ అయినా ఏదైనా బాంబ్ అయినా ఇలాంటివి యూస్ చేయకండి. అలాంటి వెపన్స్ యూస్ చేస్తే మనకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ రావచ్చు. సో అందుకోసం మీరు అలాంటివి యూస్ చేయకండి. సో ఈ ఇమేజ్ కూడా మనకు చాలా అద్భుతంగా జనరేట్ అయ్యింది. దీన్ని కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. సో తర్వాత మిగతా ఇమేజెస్ కూడా మనం ఇలానే క్రియేట్ అయితే చేసుకుందాం. జెమినీ నుండి మనం ప్రాంప్ట్స్ సీన్ బై సీన్ మనం ఒక్కొక్కటిగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఈ ప్రాంప్ట్ని అయితే నేను రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే మనకు థర్డ్ సీన్ ఉందో, థర్డ్ సీన్ ప్రాంప్ట్ని నేను ఇక్కడ నుండి అయితే కాపీ చేసుకుంటాను. సో చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకు మన థర్డ్ సీన్ ఉంది కదా, ఈ థర్డ్ సీన్ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకుంటాను. సో పూర్తిగా మనం థర్డ్ సీన్ ప్రాంప్ట్ని కాపీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మనం విస్క్లోకి వచ్చేద్దాం. విస్క్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేద్దాం. సింపుల్గా జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయితే అయిపోతుంది. సో ఇలా మీరు సీన్ బై సీన్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ టు వీడియో క్రియేట్ చేయాలనుకుంటే మీకు టెక్స్ట్ టు వీడియో ఎలా క్రియేట్ చేయాలో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మనకు ఎంతో అమేజింగ్గా ఫుల్ డీటెయిల్ అండ్ కలర్ఫుల్గా ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియో జనరేట్ చేద్దాం. ఇందుకోసం గూగుల్ లేదా క్రోమ్లోకి వచ్చేయండి. ఇక్కడ గ్రోక్ AI అని సెర్చ్ చేయండి. గ్రోక్ యాప్ మీరు ప్లే స్టోర్, యాప్ స్టోర్లో అవైలబుల్లో ఉంది. అక్కడ నుండి డౌన్లోడ్ కూడా చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెబ్సైట్ యూస్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత పైన కంటిన్యూ విత్ వెబ్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఇక్కడ నేను నా గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకున్నాను. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ షో అవుతున్నాయి కదా, ఇక్కడ మనకు ఇమాజిన్ అనే ఆప్షన్ షో అవుతుంది. ఇమాజిన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లింక్ ఆప్షన్ ఉంది. ఈ లింక్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అప్లోడ్ ఏ ఫైల్ మీద క్లిక్ చేయండి. మనం జనరేట్ చేసిన సీన్ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ని అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో చూడండి, అప్లోడ్ చేశాను. ఇది జస్ట్ ఫ్యూ సెకండ్స్లో వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత మనం డైలాగ్స్ అయితే ఇక్కడ రాద్దాం. సో మన వీడియో అయితే ఇక్కడ తయారైపోయింది. మన ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు జెమినీలోకి వెళ్ళి ఇక్కడ ప్రాంప్ట్లో మనకు ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ని కూడా మనం కాపీ చేసుకుందాం. సో పూర్తిగా ఈ డైలాగ్ని నేను కాపీ చేశాను. ఇక్కడ టైప్ టు కస్టమైజ్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ నేను
ఫస్ట్ హీ సేజ్ యాజ్ అని రాసి దీన్ని నేను పేస్ట్ చేస్తున్నాను. డైలాగ్ ప్రాంప్ట్ని జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకు డైలాగ్తో పాటు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. డైలాగ్స్ కూడా చాలా సూపర్గా ఇక్కడ మనకు ప్రొనౌన్సియేషన్ చేస్తుంది. ఇది వాయిస్ చాలా బాగుంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఇంకో వీడియో కూడా జనరేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ బ్యాక్ ఐకాన్ మీద. ఇప్పుడు నేను యాప్ ద్వారా క్రియేట్ చేసి చూపిస్తాను. సేమ్ ఇలానే మనం ఇమేజ్ ఐకాన్ మీద క్లిక్ చేసి యానిమేట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేసుకుందాం. మన ఇమేజ్ ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో జస్ట్ సెకండ్స్లో ఇక్కడ మనకు కన్వర్ట్ అయిపోతుంది. సో చూడండి, కన్వర్ట్ అయిపోయింది. సేమ్ ఇక్కడ ఎడిట్ వీడియో ఆప్షన్ ఉంది కదా, యాప్లో అయితే మనకు ఇలా షో అవుతుంది ఎడిట్ వీడియో అని. హీ సేజ్ యాజ్ అని నేను ఇక్కడ రాస్తున్నాను. ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ పేస్ట్ చేసేసి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇలా అయితే మనకు వీడియో జనరేట్ అయిపోతుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్, మీకు చాలా నచ్చుతుంది. ఇలాంటి వీడియోస్ మనం క్రియేట్ చేస్తే ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఇప్పుడు మన నెక్స్ట్ మెథడ్ టెక్స్ట్ వీడియో జనరేట్ చేయడం కోసం. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ నేను కాపీ చేశాను. ఇప్పుడు సొరా యాప్ ఓపెన్ చేసుకుందాం. సొరా యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను, అది చూడండి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇలా అయితే నేను ప్రాంప్ట్ అలాగే డైలాగ్ కూడా పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డైలాగ్ ఉంది కదా, ఈ డైలాగ్ ప్రాంప్ట్ని కూడా నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే స్వరాలు చాలా బాగా నచ్చుతాయి. వీడియోస్ చాలా బాగుంటాయి ఇందులో, రియలిస్టిక్గా, ఫుల్ అంటే హైపర్ రియలిస్టిక్గా ఉంటాయి. సో దీన్ని కూడా నేను పేస్ట్ చేసేసాను. ఇక్కడ డైలాగ్ దగ్గర హీ సేజ్ యాజ్ అని రాద్దాం మనం. రాసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, సొరా గురించి నేను ఫుల్ డీటెయిలింగ్గా వీడియో చేశాను, అది చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సొరాలో మీరు అద్భుతమైన లాంగ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మన వీడియో జనరేట్ అవుతుంది, ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయిపోతుంది. సొరా యాప్ ఒకవేళ మీకు ఇన్స్టాల్ కాకపోతే సొరా వెబ్సైట్ అయినా యూస్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మన వీడియో జనరేట్ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉంది. వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటాను. పైన 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే వీడియో ఈజీగా డౌన్లోడ్ అవుతుంది.